అన్యులకు అంతంత మాత్రంగా దక్కదది. నా దగ్గర మంత్రశక్తులున్నాయి, అయినా ఎందుకు కైవసం చేసుకోలేకున్నాను? చిన్న చిన్న గండాలను దాటడానికి నీ మంత్రశక్తి సరిపోతుంది. నీకు 22 సంవత్సరాలు దాటాయి కాబట్టి మరిన్ని మంత్రశక్తులు సిద్ధించాలంటే నువ్వు వేదవతి గారితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఇది వరకు చెప్పాను కదా. తొందరగా ఇంటి కోడలు వైపు మాయా. నువ్వు కోడలిగా అడుగుపెట్టిన తర్వాతే మంత్రతంత్రాలతో నువ్వు ముక్కు పుడుకును సొంతం చేసుకోగలుగుతావు. ఆ తర్వాత దేన్నైనా జయించగల శక్తిని నీ వశం చేసుకోగలుగుతావు. తొందరగా వేదవతి గారింటితో బంధాన్ని కలుపుకో. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మాయా, 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 మాయా. రూములో ఉన్నట్టుంది, వెళ్ళి మాట్లాడదాం పద. పదండి. నువ్వు ముక్కు పుడకను ఎప్పుడైతే సాధించుకుంటావో అప్పుడు నీకు ఈ లోకం మీదే ఆధిపత్యం వస్తుంది. అదే నా జీవితాశయం, అదే నా జీవిత లక్ష్యం. ఎప్పుడు చూసినా రూమ్కే అంకితమైపోతుంది. మాయా, మాయా, కంగారులో తలుపులేసుకోవడం మర్చిపోయాను. స్వామి, నేను తర్వాత మాట్లాడతాను. కొద్దిలో నా గురించి మీకు పూర్తిగా తెలిసిపోయి ఉండేది. నేను మీకు అడవిలో దొరకడం, సార్ ఇది చాలా, ఇంకేమైనా రుజువులు కావాలా? నమ్మానులే, జంట బాగుంది. ఆల్ ది బెస్ట్. పదండి పదండి, పెడదాం పదండి. ఇంకొదులుతావా? పోలీసులు మళ్ళీ వస్తారేమో, కాసేపు పట్టుకొని ఉంటాను. పట్టుకున్నది ముద్దు పెట్టుకున్నది చాలు గాని ఓసారి అటు చూడు. అయ్యో, ఏంద్రయ్యా, ఏం చేస్తానా? అమ్మా, అది అయ్యో అమ్మా, నేను సిగ్గులేదా మీకు? బయటేంటి మీ సరసాలు? సిగ్గెందుకు, భార్యాభర్తలేగా. అయితే మాత్రం మనకి ఫ్రీ షో అవసరమా? మేము రావడం కాస్త ఆలస్యం అయిందని దాని దగ్గరికి పోయి ఏంట్రా ఈ వేషాలు? నీకైనా బుద్ధుండాలి కదా అవని. ఇదిగో అత్త, నన్ను అనవసరంగా ఆడిపోసుకోకు. నన్ను దగ్గరికి తీసుకుంది, బలవంతంగా ముద్దు పెట్టుకున్నది మీ అబ్బాయే. నన్ను అనవసరంగా అనమాక.
రే 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 ఎందుకురా ఈ కకృతి నీకు? నీకంటే 3 పూట్ల భోజనం దొరుకుతుంది, ఆడికి లేదుగా. ఏంటే ఆ మాటలు? నేను భోజనం గురించి అన్నాను మామయ్య గారు. అబ్బా ఇక చాలా ఆపోయా. మీరెందుకు సిగ్గుపడుతున్నారు? పెద్దిరాజు ఆ, మీరేమన్నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారా ఏంటి? అరే ఇక చాలా ఆపు. ఆ, ఆ, నన్ను దూరం పెట్టాడు కానీ చిలిపి పనులైతే ఇంకా మానుకోలేదు మీ అబ్బాయి గారు. ఇంకా ఆపుతావా నువ్వు? అబ్బా ఉన్నదే కదా చెప్పాను బావా. అమ్మా నేను మేము వచ్చే వరకు మన ఇంట్లో ఉండాలి గాని ఆ మనిషి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అమ్మా అయితే అది- వీడు మన కళ్ళు కప్పి ఇటువంటి పనులు చాలానే చేస్తున్నాడు అనమాట. అయ్యో అది